అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వద్దాది గ్రామంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో బాలికపై ఆసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ని దేహశుద్ధి చేసిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో మార్కులు తక్కువగా వచ్చాయి, పేపర్ చెక్ చేయమని బాలిక అడగడంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడపెట్టి వంటిపై చేయి చేశాడని బాలిక చెప్పినట్టు బంధువులు చెప్పారు. ప్రసాద్ గత 14 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలిక బోరున ఏడవడంతో వంటావిడ చూసి యాజమాన్యంతో చెప్పడంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ను ఇనుప రాడ్డుకు కట్టి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు, ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి, చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, వడ్డాదండి. అతని పేరా ప్రసాద్ సార్ అండి.